హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్ల తర్వాత మనకి రెండు విచిత్రమైనటువంటి అంతకుముందు ఎప్పుడు జరగనటువంటి సంఘటనలు రెండు జరిగాయి. అందులో ఒకటి వెస్ట్ బెంగాల్కు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత కూడా తాను స్వయంగా ఓడిపోయింది, అలాగే తన పార్టీ కూడా ఓడిపోయింది. పైగా చాలా దూరంలో ఉన్నప్పటికీ కూడా తను నేను రాజీనామా చేయను అని అనడం ఇంతవరకు మన భారతదేశ చరిత్రలోనే జరగలేదు. మరి అదొక వింత అయితే, రెండవది ఏంటంటే తమిళనాడులో ఇక్కడ టీవీకే పార్టీకి ఫుల్ మెజారిటీ రాకపోయినప్పటికీ ఫుల్ మెజారిటీ రావాల్సినటువంటి దానికి బెంచ్ మార్క్కి ఇంకా వాళ్ళు 6 సీట్లు దూరంలో ఉన్నప్పటికీ మెజారిటీ సీట్లు వచ్చినటువంటి పార్టీ టీవీకే పార్టీ. మరి అటువంటి పార్టీ నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అని అంటే గవర్నరు మెజారిటీని ముందుగానే నిరూపించుకోమని అనడం అనేది ఇదొక అంతకుముందు ఎప్పుడు జరిగినటువంటి విచిత్రమైనటువంటి సంఘటన. ఇలా 2 సంఘటనలు జరిగాయి. ఈ 2 కూడా తప్పే. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించినటువంటి ఎలక్షన్లో వెస్ట్ బెంగాల్లో హయ్యెస్ట్ సీట్స్ బీజేపీకి వచ్చాయి. మరి అక్కడ ఖచ్చితంగా మర్యాదపూర్వకంగా ఆమె రాజీనామా చేయాల్సింది. రాజకీయం చేయాలనుకుంటే తర్వాత ఏం చేసుకున్నా పర్లేదు, కానీ నేను రాజీనామా చేయను అనడానికి రాజ్యాంగం అయితే ఎటువంటి వెసులుబాటు కల్పించలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రాప్తికి గవర్నరు సీఎం నియమించే అధికారం, అంటే మెజారిటీ సీట్లు గెలిచినటువంటి పార్టీ అభ్యర్థిని సీఎంగా నియమించేటువంటి అధికారం గవర్నర్కి ఉంది. మరి దాన్ని కాలరాస్తూ నేను రాజీనామా చేయను అనడం వల్ల భారతదేశంలో చాలామంది, అంటే మెజారిటీ పీపుల్, కొంతమంది ఆమెను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది విచిత్రమైన మనుషులు. అయినప్పటికీ కూడా మెజారిటీ ప్రజలు భారతదేశంలో ఆమె యొక్క ఈ వింత ప్రవర్తనని అసహించుకుంటున్నారు. అలాగే ఇప్పుడు టీవీకేకి మెజారిటీ సీట్లు వచ్చాయి, బెంచ్ మార్క్ సీట్లు రాకపోయినప్పటికీ ఇంకొక 6 సీట్లు దూరంలో ఉన్నప్పటికీ గవర్నర్ ముందుగానే మెజారిటీ నిరూపించుకోమనడం అనేది అది సమంజసం కాదు. దానికి రాజ్యాంగంలో ఎటువంటి వెసులుబాటు కల్పించలేదు. ఖచ్చితంగా ఫుల్ మెజారిటీ రానప్పటికీ కూడా అత్యధిక సీట్లు వచ్చినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటటువంటి అవకాశం కల్పించాలి. మరి అది ఖచ్చితంగా అది జరుగుతుంది కూడా, ఎవరు దీన్ని ఆపలేరు. అక్కడ మమతా బెనర్జీ నేను రాజీనామా చేయనన్నా అది కూడా చెల్లదు. అలాగే ఇక్కడ గవర్నరు మెజారిటీ ముందే నిరూపించుకోమన్నా అది కూడా జరగదు. ఖచ్చితంగా టీవీకే పార్టీకి చెందినటువంటి జోసెఫ్ విజయ్ ఖచ్చితంగా సీఎం అయి తీరుతాడు. అసెంబ్లీలో వాళ్ళ యొక్క బలాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు బలాన్ని నిరూపించుకోలేకపోతే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏదైనా జరగవచ్చు. డిఎంకే అన్న డిఎంకే కలిస్తే మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, లేదా ఏదీ కలవలేదు మరలా రాష్ట్రపతి పాలన విధించి కొన్నాళ్ళ తర్వాత ఎలక్షన్ నిర్వహించి అప్పుడు మరలా ఎవరికి మెజారిటీ సీట్లు వస్తే వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం వస్తుంది. ఖచ్చితంగా అలా జరిగితే మాత్రం ఈసారి ఫుల్ మెజారిటీ తమిళ్ పీపుల్ ఖచ్చితంగా టీవీకే పార్టీకి ఇచ్చే అవకాశమే ఉంటుంది. అలాగని టీవీకే పార్టీ ఏదో అద్భుతాలు సృష్టించేస్తుందనే ఆశలైతే ఏమి లేవు. ఎందుకంటే వీళ్ళందరికంటే ఉచితాలకు ఎక్కువగా పంచి పెడతానని విజయ్ అన్నాడు. మరి అవన్నీ పంచి పెట్టాలంటే ఖచ్చితంగా ఎవరి విషయము కాదు. అలాగని అక్కడ ఆ పాలన అనుభవం కూడా ఆయనకి తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ప్రజలు ఎక్కువగా ఆమోదించారు. తమిళ పీపుల్కి సినిమా వాళ్ళంటే పిచ్చి, దేవుళ్ళలాగే భావించి వాళ్ళ గుళ్ళు కూడా కట్టేటటువంటి సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా అక్కడ ఉన్నారు. అయితే ఇంకోటి ఏంటంటే అక్కడ ద్రవిడ పార్టీలు తప్ప వేరే పార్టీలకి అవకాశం రాదు అన్న సాంప్రదాయం నుంచి బయటికి రాగలిగారు తమిళ ప్రజలు. ద్రవిడ పార్టీలు రెండింటిని పక్కన పెట్టి టీవీకే పార్టీకి అవకాశం కల్పించారు. ఎవరు ఊహించలేదు కూడా టీవీకే పార్టీకి సీట్లు వస్తాయని. అందరూ కూడా డబుల్ డిజిట్కి రీచ్ అవ్వదు, సింగిల్ డిజిట్లో సీట్లు ఉంటాయి అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది. కానీ చాలా అద్భుతం ఏంటంటే త్రిబుల్ డిజిట్ సీట్లు రావడం అనేది ఒక అద్భుతం. దానికి తమిళ ప్రజలకి ఎంత సినిమా వాళ్ళంటే ఎంత పిచ్చి ఉంటుందో అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే 1963 నుంచి అనుకుంటాను, మరి అప్పటి నుంచి ద్రవిడ పార్టీలే పాలిస్తూ వచ్చాయి. అయితే డిఎంకే లేదంటే అన్నా డిఎంకే పార్టీలే పాలించుకుంటూ వచ్చాయి. అలాగే గ్రౌండ్ లెవెల్ ఫుల్ స్ట్రెంగ్త్ క్యాడర్ కూడా వాళ్ళకు ఉంది. అయినప్పటికీ ఆ 2 పార్టీలను పక్కన పెట్టి అప్పటికప్పుడే 2 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పార్టీ, అలాగే ప్రచారం కూడా పెద్దగా జరుపుకోలేనటువంటి పార్టీ అయిన టీవీకే పార్టీకి మెజారిటీ సీట్లు రావడం అనేది ఒక అద్భుతం. కాబట్టి ఖచ్చితంగా తమిళ ప్రజల అభిప్రాయాల్ని
అభిమతాన్ని గౌరవించి వాళ్ళకి అవకాశం కల్పించాలి. అలాగని విజయ్ మాత్రం ఇచ్చినటువంటి హామీల్లో 60% కూడా నెరవేర్చలేడేమో అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. కానీ ఖచ్చితంగా అక్కడ కూడా వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం బీజేపీ ఫామ్ చేస్తుంది. మమతా బెనర్జీ రాజీనామా చేయనన్నా చల్లదు. అలాగే తమిళనాడులో కూడా టీవీకే పార్టీకి చెందినటువంటి జోసెఫ్ విజయ్ సీఎం అయి తీరుతాడు. ఇక్కడ కూడా గవర్నర్ మెజారిటీ ముందే నిరూపించుకోమన్నా కూడా అది కూడా చెల్లదు. కాకపోతే ఎవరు ఎంతకాలం పాలించగలుగుతారా భవిష్యత్ అనేది నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇక్కడ హంగ్ పార్టీ ఉంది కాబట్టి చాలామంది డిఎంకే నుంచి కావచ్చు, ఏఐఏడిఎంకే నుంచి కావచ్చు ఖచ్చితంగా జోసెఫ్ పార్టీతో కలిసిపోవడం చాలామంది సిద్ధంగా ఉంటారు. కాబట్టి జోసెఫ్ విజయ్కి అయితే ఈ 5 సంవత్సరాలు ఎటువంటి డోకా లేకుండా ఉండే అవకాశమే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 2 చర్యల్లో కొంతమంది వెస్ట్ బెంగాల్ చర్యనైతే మమతా బెనర్జీ అలా అనడం, నేను రాజీనామా చేయను అని అనడం అనేది ఎవరు పెద్దగా ఖండించడం లేదు కొంతమంది. అలాగే ఇక్కడ గవర్నర్ చేసినటువంటి చర్యని ఖండించడం లేదు కొంతమంది. కానీ ఇద్దరు చేసినటువంటి చర్యల్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది అటువైపు ఖండించకుండా ఇటువైపు మాత్రమే ఖండిస్తున్నారు, కొంతమంది ఇటువైపు ఖండించకుండా అటువైపు మాత్రమే ఖండిస్తున్నారు. అటువంటిది కరెక్ట్ కాదు. ఈవెన్ మీడియా ప్రతినిధులు కూడా అటువంటి పనులు చేస్తున్నారు. అటువంటిది కాకుండా తటస్థంగా వ్యవహరించి ఒక విషయాన్ని మనం ఖండించామంటే తప్పున్నప్పుడు ఇంకొక తప్పును కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ నమస్తే.